కొండల్లో గుట్టల్లో స్వామివారు కొలువై ఉన్నారు. ఆయననే శివయ్య. ఇప్పుడు మనము తెలంగాణలోని ఆర్మూరు పట్టణంలోని సిద్ధుల గుట్టలో ఉన్నాము. ఈ గుట్టను మనం చూస్తుంటే గుట్ట లోపలికి మనం వెళ్ళాలి. ఇలా గుట్ట లోపలికి వెళ్తున్న కొద్దీ లోపల సొరంగం ఉంటుంది. ఆ సొరంగం లోపల నుండి మనం ఇంకా వెళ్తూ ఉండాలి. ఇలా వెళ్తున్న కొద్దీ మనకు పైన మొత్తం గుట్టలు, కొండలు, అలాగే పెద్ద పెద్ద బండరాయిలు కనిపిస్తాయి. ఇందులో లోపలికి వెళ్తుండగానే ఇక్కడ చిన్న మెట్లు ఉంటాయి. ఈ మెట్ల మీద కిందికి దిగి మనము మెల్లిగా ముందుకు వెళ్తే అక్కడ మనకు శివయ్య దర్శనమిస్తాడు. ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ ప్రాంతం ఆర్మూర్లోనిది. ఇక్కడ సిద్ధుల గుట్ట అని పిలుస్తారు. ఇక్కడ సాక్షాత్తు శివయ్యే స్వయంభూ వెలిశారని ఇక్కడ వారు చెప్తుంటారు. దీంతోపాటు ఇదే ఆలయంలో ఇదే గుట్టలో దత్తాత్రేయుడు ఉంటాడు. అలాగే వివిధ రకాల దేవుళ్ళు కొలువై ఉన్నారు. ఈ గుట్ట మొత్తము బండతో కప్పబడి ఉంటుంది. ఈ గుట్ట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే మనము పాక్కుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అందుకే ఇక్కడ భక్తులు కిందికి వంగుతూ వస్తుంటారు, స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందిన గుట్టగా పేర్కొంటారు. ఆర్మూర్ అంటే సిద్ధుల గుట్ట అంటారు. ఇది సిద్ధుల గుట్ట అంటే ఇక్కడ తపస్సు చేసుకున్న సిద్ధులు ఇక్కడనే ఉన్నారని ఇక్కడ వారు చెప్తుంటారు. 8 మంది సిద్ధులు ఇక్కడ అంటే తపస్సు చేసుకొని ఇక్కడనే సూక్ష్మంగా ఉన్నారని ఇక్కడ వారు చెప్తుంటారు. దీంతోపాటు ఇక్కడ చూడండి ఎంత లోపలికి అంటే మనము తీసుకెళ్తున్న కొద్దీ పుట్ట ప్రాంతంలోకి వెళ్తున్న కొద్దీ మనకు ఎంత సొరంగాలు కనిపిస్తున్నాయి. మనం పైకి ఆకాశం వైపు చూస్తుంటే ఆకాశం కనిపించే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఆ గుట్ట లోపల దేవుడు వెలిచాడంటే ఎంత గొప్ప విశిష్ట గల దేవుడు మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే ఎంత పెద్ద గుట్ట అంటే మామూలుగా చూస్తున్న గుట్ట కాకుండా పెద్ద పెద్ద రాళ్లతో ఈ గుట్ట నిర్మించబడింది. ఇది సాక్షాత్తు అక్కడ తపస్సు చేసుకున్న సిద్ధులే నిర్మించారని ఇక్కడ వారు చెప్తుంటారు. అయితే ఈ గుట్ట లోపల ఇంత ప్రాశస్త్యం కలిగి ఉన్నది అని చాలామందికి తెలియదు. 2000 సంవత్సరాల క్రితం నాడు ఈ గుట్ట లోపలికి వచ్చి ఇక్కడ గుట్టను ఏర్పాటు చేసి ఇక్కడ శివయ్యనే స్వయంభూ వెలిచాడని ఇక్కడ వారు చెప్తుంటారు. అయితే గుట్ట లోపలికి మనం వెళ్తున్న కొద్దీ లోపల మనకు ఏంటంటే చీకటిగా కనిపిస్తుంది. ఈ చీకటి లోపలే మనం వంగుతూ గుట్ట లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన కొద్దీ మనకు గుట్టలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన దేవుడు ఉంటారు. ఇది మనం బయట చూస్తున్నది. బయట మనకు కనిపించే ఇక్కడ వీళ్ళు సోమవారం రోజు అత్యధికంగా భక్తులు హాజరవుతారు. దీంతోపాటు శివరాత్రి రోజు ఈ ప్రాంతంలో ఈ గుట్ట పైన అత్యధికంగా భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారని ఇక్కడ వారు చెప్తారు. అయితే ఎక్కడ చూసినా మనకు పెద్ద పెద్ద రాళ్లకు ఇలా మనము చూస్తున్న కొద్దీ రాళ్ళు కనిపిస్తుంటాయి, నల్లటి రాళ్ళు. ఈ నల్లటి రాళ్లల్లో లోపల శివయ్య కొలువై ఉన్నాడు. అలాగే ఈ గుట్టను చూస్తుంటే మనకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఇది తెలంగాణలోని పాత నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో శివర్లో ఉంటుంది. ఈ గుట్టను సిద్ధుల గుట్ట అంటారు. అంటే ఓ వైపు 6 ఓ వైపు 3 అంటే 6 3 6 3 6 3 అని ఇట్లా 6 3 అని ఇట్లా పేరు వచ్చింది. అందుకే ఇక్కడ 6 3గా దీన్ని మనము పిలుస్తుంటాము. 6 3 అంటే 6 సిద్ధులు ఓవైపు 3 సిద్ధులు ఓవైపు ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల దీనికి సిద్ధుల గుట్టగా పేరు వచ్చి 6 3 అంటే 6 3 కలిపి 6 3గా పేరు వచ్చింది. ఇలా పాకుతూ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ఇలా మనము సాక్షాత్తు శివయ్యను దర్శనం చేసుకోవాలనుకుంటే ఇలా మనము పాకుతూ వెళ్ళాలి. దీనికి సంబంధించిన ప్రాశస్త్యం ఎంతో గొప్పది. ఇక్కడ స్వయంభూ శివయ్య వెలిచిండు. అలాగే ఇక్కడ ఎంతోమంది పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అందుకోసం ఇక్కడ దీని గురించి ప్రాశస్త్యం గురించి మనం ఇక్కడ పంతుల్ని అడిగి తెలుసుకుందాం. ఒక 2000 సంవత్సరాల కింద ఈ యొక్క శివలింగం అనేది స్వయంగా ఉద్భవించింది, పెట్టింది కాదు. 2000 సంవత్సరాల కింద ఉద్భవించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద శ్రీ నవనాథ్ సిద్ధేశ్వరుడు, వీళ్ళు 9 మంది ఋషులు.
ఈ 9 మంది ఋషులు ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కాదు. ఆవు కడుపులోకి ఇచ్చి, ఆవు పెండలకి ఇచ్చి, సముద్రంలోకి ఇచ్చి, చేప కడుపులోకి ఇచ్చి పుట్టిన వాళ్ళు ఏంటంటే ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 లోక సంచారం చేసుకుంటూ ఈ ప్రాంతం వచ్చి పూజ చేసేవారు. ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 బట్టి 6 గ్రామానికి పేరు వచ్చింది. అంతకుముందు గ్రామానికి నవనాథపురం అని పేరు ఉండేది. నవనాథపురం అని పేరుంటే ఆ పేరు అని చెప్పేసి 6 పెట్టారు. ఇక ప్రతి శివరాత్రికి అయితే 1,80,000 నుంచి 2 లక్షల మంది వస్తారు. శ్రీరామునికి దాదాపు ఒక 70,000 మంది వస్తారు. ప్రతి సోమవారం ఒక 2,000 నుంచి ఒక 5,000 మంది 10,000 మంది వస్తారు. ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. 12 గంటలకు మన పలికి సేవ ఉంటుంది, దాంతోపాటు అన్నదానం జరుగుతుంది. అట్లా ఇంకో విషయం ఏంటంటే శివరంలో సిగ్దర్శన ఏముండే అన్నట్టు. రెండో విషయం మనకు ఆక్సిజన్ అక్కడి నుంచి వస్తుంది. అసలు చిన్న ఉంటుంది, అది ఆక్సిజన్ అక్కడి నుంచి వస్తున్నట్టు. మూడో విషయం అంటే సాయంత్రం ఈశ్వర కిరణాలు మాత్రం పడే శివలింగానికి. అట్లా అలాగే ఇక్కడ శివయ్య మనకు దర్శనమిస్తాడు. లింగాపకారం రూపంలో ఉన్న శివయ్య మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ పంతులు ప్రతిరోజు నిత్య పూజలు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడి గొప్పతనం గురించి చాలామందికి తెలియదు. అయితే మనకు ఎంతటి వేసవి కాలమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ గుట్ట లోపలికి సొరంగంలోకి వెళ్ళినట్లయితే మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వినాయకుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ వినాయకుడు మనకు ఎంతో సింధూర వినాయకుడుగా మనం దీన్ని చెప్పుకుంటాము. ఎంతో గొప్పగా వినాయకుడు కనిపిస్తాడు. ఇక్కడ ఎంతో గొప్పగా ఏర్పాటు చేశారు. లోపల మనము బయటకు వెళ్ళి చూస్తే మనం ఒక బండరాయి లాగానే కనిపిస్తుంటుంది. కానీ లోపలికి వెళ్ళి మనం చూసినట్లయితే అందులో గొప్పగా అలంకరించారు. దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇంట్లోకెళ్ళి మనము లోపలి నుంచి బయటకు వెళ్ళాలి. అలాగే ఒక దగ్గర నుండి మనం బయటకు వెళ్ళినప్పుడు మరో దగ్గర నుంచి వెళ్ళి మనము బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఎటు చూసినా మనకు దారులు కనిపిస్తుంటాయి. అయితే ఇంత దారి లోపల కూడా లోపలికి ఆక్సిజన్ వెళ్ళడానికి ఇక్కడ ఉన్న దీన్ని చూడండి. ఇది ఆక్సిజన్ వెళ్ళడానికి ఆ దేవుడే స్వయంగా ఏర్పాటు చేసినట్టుగా దీన్ని చెప్పుకుంటాము. ఇక్కడ నుండే గుహ లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది. అందుకే ఈ గుహ లోపల ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఆక్సిజన్ అనే సమస్య ఉండకుండా ఉంటుంది. ఇక్కడ నుండి ఆక్సిజన్ ఎప్పుడు లోపలికి వెళ్తుంది. ఈ వెళ్ళిన ఆక్సిజన్ ద్వారానే లోపల ఉన్న భక్తులు కానీ అక్కడ ఉన్న పంతులు కానీ ఎవరైనా కూడా తమ కార్యాచరణ కొనసాగిస్తూ ఉంటారు. ఇంత గొప్ప అరుదైన సిద్ధుల గుట్టగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఈ గుట్ట ప్రాంతం అంటే ఈ సిద్ధుల గుట్ట పక్కనే మరో ఆలయం ఉంటుంది. ఆ ఆలయము మనము ఎప్పుడు హనుమాన్ జై హనుమాన్ అనుకుంటూ మనం అనే ఆలయమే. మనం ఇప్పుడు ఆలయాన్ని చూద్దాం. సిద్ధుల గుట్ట పక్కన ఉన్న ఈ ఆలయాన్ని హనుమాన్ ఆలయం మనకు కనిపిస్తుంది. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఇది శివాలయం పక్కన ఉన్న సిద్ధులగుట్ట ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయం ఇది. ఈ హనుమాన్ ఆలయంలో ఎంతో గొప్పగా దేవుడు మనకు కొలువై ఉంటాడు. మనకు ఎప్పుడైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ చోటు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనము దేవుణ్ణి దర్శించుకున్నట్లు ఉంటుంది. దాంతోపాటు ఒక గొప్పగా గుహను మనం చూసినట్లు పిల్లలు ఈ గుహను చూస్తే ఎంతో ఆనందపడుతుంటారు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక అడ్వెంచర్లా మనం ఫీల్ అవుతూ ఉంటాం. దీంతోపాటు ఇక్కడ మరో కొత్త విషయం ఏంటంటే ఇక్కడ దత్తాత్రేయుడు స్వామివారు ఇక్కడ మనకు కొలువై ఉన్నాడు. శ్రీ గురుదత్త దిగంబరుడు ఇక్కడ మనకు కొలువై ఉన్నాడు. స్వామివారిని మనం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఎవరైనా గురుభక్తులు దత్తాత్రేయుని భక్తులు ఎవరైనా ఉంటే స్వామివారిని మనము దర్శించుకోవచ్చు. స్వామివారికి సంబంధించిన ఇక్కడ విగ్రహం, అలాగే స్వామివారికి నిత్య హారతులతో పాటు స్వామివారిని ఇక్కడ మనము చూసినట్టు కనిపిస్తుంది. స్వామివారు కూడా ఇక్కడనే కొలువై ఉన్నట్లు ఇక్కడ వారు చెప్తారు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మన కళ్ళ ముందు ఉన్నట్లే ఇక్కడ ఆయన ఆవు పైన కొలువై ఉన్నట్లు ఇక్కడ విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇదండి మనము ఇప్పుడు తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్లోని ఆర్మూర్లోని మనం ఇక్కడ సిద్ధులగుట్ట ప్రాంతంలో మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఇక్కడనే కోనేరు ఉంది. ఈ కోనేరు కూడా ఎప్పుడు నిరంతరం నీరు ఉంటూనే ఉంటుంది. కోనేరు నీరు ఎప్పుడు చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని ఇక్కడ వారు చెప్తుంటారు.
మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి వస్తే నిజామాబాద్ అలాగే ఆర్మూర్